ఒక్క ఇన్నింగ్స్తో ఇప్పుడు జెమిమా రోడ్రిగ్స్ ఫుల్ ట్రెండింగ్లోకి వచ్చింది. క్రీడాకారులు, సినీ రాజకీయ ప్రముఖులు ఇలా ఒక్కరేంటి, అందరి నోళ్లల్లో ఈ పేరే వినిపిస్తోంది. ఇండియన్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సైతం జెమిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. బలమైన ప్రత్యర్థిని ఓడించి భారత జట్టు ఫైనల్లోకి అడుగుపెట్టిందంటూ ఎక్స్ వేదికగా అభినందించాడు. విమెన్స్ వరల్డ్ కప్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో జెమిమా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్ను గెలిపించింది. ఎప్పుడూ రీల్స్ చేస్తుంటుంది, ఆట ఎప్పుడు ఆడుతుందంటూ టోర్నీ ఆరంభంలో చాలా ట్రోలింగ్స్ ఎదుర్కొంది జెమిమా. కానీ వాటన్నింటికీ తన బ్యాట్తోనే సమాధానం చెప్పింది. సెమీఫైనల్లో జెమిమా బ్యాటింగ్ చూసిన పలువురు నెటిజన్లు 2011 వరల్డ్ కప్లో గౌతమ్ గంభీర్తో పోల్చారు. వారిద్దరి జెర్సీ నెంబర్లు కూడా ఒకటే అవ్వడం ఆ ప్రశంసకు ఇంకా బలం చేకూర్చింది. 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు మొదట్లోనే తడబాటు ఎదురైంది. ఓపెనర్లు షెఫాలి, స్మృతి మంధానా తక్కువ పరుగులకే వెనుతిరిగారు. దీంతో అందరూ ఈ మ్యాచ్ గెలవడం అసాధ్యమనుకున్నారు. కానీ మూడో వికెట్కు క్రీజ్లోకొచ్చిన జెమిమా కెప్టెన్ హర్మన్ ప్రీత్తో కలిసి 167 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. జెమిమా 134 బంతుల్లో 127 పరుగులు చేసి ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించింది. దీంతో ప్రపంచకప్లోనే కాదు, విమెన్స్ క్రికెట్లోనే అత్యధిక స్కోరును చేస్ చేసిన జట్టుగా భారత్ రికార్డు సాధించింది. మ్యాచ్ అనంతరం జెమిమా మాట్లాడుతూ హర్మన్ ప్రీత్ అవుట్ అవ్వడం తనకు ఓ వరం లాంటిదని తెలిపింది. హర్మన్ వెనుతిరిగాక జట్టును గెలిపించే బాధ్యత తనపై మరింత పెరిగిందని జెమిమా వివరించింది. మ్యాచ్ మధ్యలో శక్తి కోల్పోయినప్పుడు దేవుణ్ణి ప్రార్థించాలని పేర్కొంది. ఎవరూ తన బలహీనతల గురించి మాట్లాడటానికి ఇష్టపడరని, వరల్డ్ కప్ ప్రారంభంలో కూడా ఆందోళనగా ఉన్న సమయంలో మా అమ్మకు ఫోన్ చేసి ఏడ్చేదాన్నని ప్రెస్ మీట్లో చెప్పింది.